రైట్. రేవంత్ సర్కారు శిఖండి రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. ప్రజాక్షేత్రంలో తమ పాలనపై ఎప్పుడూ చర్చ మొదలైనా వెంటనే డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణ జాగృతి శక్తి కేసీఆర్పై మరోసారి కేసులు నోటీసులంటూ రేవంత్ నాటకం మొదలుపెట్టాడు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ ప్రజాయుద్ధం మొదలుపెట్టడంతో రేవంత్ సర్కారుకు వెన్నులో వణుకు పుట్టింది. 6 గ్యారెంటీలు 420 హామీలపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సర్కారు దగ్గర బదులు లేదు. కృష్ణా నీటి హక్కులను ఏపీకి ఎందుకు తాకట్టు పెడుతున్నారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ద్రోహం చేస్తున్నారని ఉత్తమ్ నీళ్లు నమిలాడు. యావత్ తెలంగాణ మరోసారి జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. సరిగ్గా ఇప్పుడే రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకునేందుకు కేసులు నోటీసుల డ్రామాను మొదలుపెట్టిండు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టగానే రేవంత్ సర్కారుకు వణుకు పుట్టింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెండేళ్ల ప్రశ్నలకు గుంపు మేసిరికి దిమ్మ తిరిగింది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రేవంత్ సర్కారు అసమర్థతపై చర్చ జరుగుతోంది. అందుకే రేవంత్ సర్కారు ఇప్పుడు సిట్ నోటీసులతో ఢిల్లీ కుతంత్రానికి తెరతీస్తున్నది. లొట్టపీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ భజన మీడియాలో తాటికాయంత అక్షరాలతో పతాకాయి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నించిన ప్రతిసారి నోటీసుల పేరుతో రేవంత్ సర్కారు చేసే డ్రామాపై ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో విద్యుత్ ఒప్పందాలపై కొన్ని రోజులు, కాళేశ్వరం కమిషన్ పేరుతో ఇంకొన్ని రోజులు, ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై కొంతకాలం, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఇంకొన్ని రోజులు. 2 ఏళ్లుగా సేమ్ స్క్రిప్టు, సేమ్ డ్రామా. రేవంత్ సర్కారు వైఫల్యాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు నిలదీసినా వెంటనే ఏదో ఒక కేసు తెర మీదికి వస్తుంది. నోటీసులు, అరెస్టులంటూ లీకులు ఇస్తారు. ప్రతి అసెంబ్లీ సెషన్లకు ముందు ఖచ్చితంగా ఇటువంటి డ్రామాను రేవంత్ అండ్ గ్యాంగ్ రక్తి కట్టిస్తుంది. పోనీ 2 ఏళ్లుగా ఈ కేసుల్లో ఏమైనా తేల్చింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. అసలు తప్పు జరిగితే కదా తేల్చడానికి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులంటూ మరోసారి రేవంత్ హంగామా చేస్తున్నది. కానీ ఇప్పటికే సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఏమీ చెప్పట్లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. మరి ప్రభాకర్ రావు ఏం చెప్పనప్పుడు కొత్తగా కేసీఆర్కు మర్మమేంటో ఈజీగా తెలిసిపోతోంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ సర్కారు మరోసారి నోటీసుల లీకులు ఇచ్చినట్టు క్లియర్గా అర్థమవుతోంది. సీఎం రేవంత్ కేవలం టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే కేసుల గురించి వెనక నుండి లీకులు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు రావాలని, ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర బదులుందా అని ప్రశ్నించారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు. సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్సాలే. ఇది ఆయన ఉద్దేశం. ఏం చేసిండ్రు 2 ఏళ్లు ఈ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు.
ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజు ఒక్క లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడొద్దు. 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి. అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా, పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా, ఎన్ని రోజులు తిరుగుతావు అట్లా? 2 ఏళ్ళు అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లేకుంటే కార్యకర్తల సమావేశం కావచ్చు, లేదా ఒక ఇంపార్టెంట్ సభలు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కావచ్చు, లేకుంటే వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి కేసీఆర్ స్వయంగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నుంచి బదులు రాకుండా రివర్స్గా ఏదైతే కేసుల అంశాన్ని తెరపై తీసుకొస్తున్నటువంటి అంశం ఏదైతే ఈ కార్ రేస్ ఇష్యూ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ కేసుల పరంపరకు సంబంధించి ఇష్యూస్కి సంబంధించి లీకులు కావచ్చు, లేకుంటే ఇష్టానుసారంగా నోటీసుల అంశం కావచ్చు, ప్రధానంగా లేవలెత్తుతున్నటువంటి అంశం మనం రోజు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఈ కేసుల సంబంధించి ఎందుకు ఇలాంటి లీకులు ఇస్తారు, ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నాడో ఆయన అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ప్రధానంగా ఏదైతే కేసుల పరంపరకు సంబంధించి ఏదైతే కావచ్చు, ఇటు కేటీఆర్ ప్రశ్నించినప్పుడు కావచ్చు, లేకుంటే కేసీఆర్ సార్ ప్రశ్నించినప్పుడు కావచ్చు, లేకుంటే హరీష్ రావు ప్రశ్నించినప్పుడు కావచ్చు, లేకుంటే మిగతా బీఆర్ఎస్ ఏ క్యాడర్ కూడా ప్రశ్నించినా కూడా వారికి సమాధానం చెప్పకుండా కేసుల అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తారు అనుకోవాలి? దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం పేరుతో కాలయాపన చేస్తూ అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, 420 వాగ్దానాలు కావచ్చు, ఇవేవి కూడా నెరవేర్చకుండా మాత్రమే ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అసలు ట్యాపింగే లేదు అనేటువంటిది అనేక సందర్భాల్లో తేలితెల్లమైంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మెప్పు కోసం, ప్రమోషన్స్ కోసం, వాళ్ళ అధికారుల బదిలీల కోసం ఇదంతా కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ నడుస్తున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. ఆయన దాదాపుగా 4 సంవత్సరాలుగా పనిచేశారు. ఆయన అనేక రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు అందించారు. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సందర్భంలో చెప్పారు, ప్రభాకర్ రావుకి అనేక రకాల మెడల్స్ ఉన్నాయి, ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులను, అక్కడ ఎవరైతే ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులను వాళ్ళను బదనాం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం పూర్తిగా ఎస్ఐబి చీఫ్ అనేటువంటిది కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, వాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తులకు, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి గుప్తా కావచ్చు, వీళ్ళ పర్మిషన్తోనే ఖచ్చితంగా ట్యాపింగ్ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ పర్మిషన్తో కేంద్రం అనుమతి తీసుకొని ఇది జరుగుతుంది. కనీస అవగాహన లేకుండా ఓవైపు దీనిపైన బండి సంజయ్ మాట్లాడడం, మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడడం, రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేటువంటిది పూర్తిగా ఇది అవగాహన రాహిత్యం. గతంలో అనేక సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పుకొచ్చారు, అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ఎవరికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేటువంటి ఆ సందర్భం రాదు. కేవలం తమకి సమాచారం కావాలనేటువంటిది అధికారుల నుంచి అడుగుతారు. కానీ ఆ సమాచారం వాళ్ళు ఎట్లా తీసుకొస్తారనేటువంటిది వాళ్ళ ఇష్టం. కానీ ఈ సమాచారాన్ని తీసుకురావడానికి ఫోన్ ట్యాపింగ్ చేయాలనేటువంటి అంశాన్ని ఎప్పుడు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ స్థాయి అధికారి కానీ చెప్పరు అనేటువంటి చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, దేశ రాజకీయాలలో అనేక రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ పదే చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెర మీద తీసుకురావడానికి ప్రధాన కారణం 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.
పూర్తిగా పోలీస్ వ్యవస్థ గత 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ వేదికగా 8 గంటల పాటు రివ్యూ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడి కేసీఆర్ చెప్పుకొచ్చారు 20% రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని. ఎక్కడ చూసినా పట్టపగలే హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి, పోలీసులపై దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి, దొంగతనాలు పెరిగినటువంటి పరిస్థితి, డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పోలీస్ వ్యవస్థ కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా దేశంలోనే నంబర్ 1గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు అధపాతాళానికి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని అంతటినీ కవర్ చేసుకోవడానికి ఓవైపు గ్రూప్ తగాదాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి గౌరవం లేకుండా కనీసం మంత్రులు సీనియర్లు అనేటువంటి వ్యవహారంతో ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళ కమిషన్ల కోసం నడిపిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని అడ్డుకుంటూ ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రంలో మళ్ళీ నీళ్ల కష్టాలు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనాలోచిత తీసుకొచ్చినటువంటి అనేక జలదృశ్యాలను వాటిని పూర్తిగా రూపుమాపడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేయడానికి ఆయన మాట్లాడుతుంటే దాని విషయాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కేవలం సమావేశం కేసీఆర్ సమావేశం అయిపోయిన 30 నిమిషాల్లో నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రికా సమావేశం చేయడం, ఆ తర్వాత 45 నిమిషాలకు రేవంత్ రెడ్డి చిట్చాట్ చేయడం. గతంలో ఎక్కడా కూడా చిట్చాట్ చేసినటువంటి సందర్భాల్లో ఆ చిట్చాట్ని ఇంత పెద్దగా ఎక్స్పోజ్ చేసినటువంటి మీడియా సంస్థలు ఎక్కడా కూడా లేవు. ఓవైపు కేసీఆర్ ఫోటోని మరోవైపు రేవంత్ రెడ్డి ఫోటోని వేసి చిట్చాట్ చేసినటువంటి వ్యక్తులను తమ మీడియా ద్వారా చెప్పించుకుంటూ పూర్తిగా మీడియా డైవర్షన్స్తో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణను సాధించుకున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో వాళ్ళంతా కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నీళ్ల దోపిడీ ఏ విధంగా జరుగుతుందో అర్థం చేస్తున్నటువంటి సందర్భంలో 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ చెప్పినటువంటి మాటలు తెలంగాణ ప్రజల్లో మారుమోగుతున్నాయి. ఇక ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాగ్రహాన్ని గురిగాక తప్పదని తెలిసినటువంటి సందర్భంలో కేసీఆర్ పత్రికా సమావేశం ఎప్పుడు పెడతాడని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎదురు చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఆయన చెప్పినటువంటి మాటలు అన్ని కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రజలు ఉన్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చెప్తాను. అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచింది. గతంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి కమిషనర్గా ఉన్నారు, అప్పుడు విజయ్ కుమార్ డీసీపీగా ఉన్నారు, సిట్ అధికారిగా ఉన్నారు. ఆ తర్వాత సివి ఆనంద్ సిపిగా వచ్చారు. అప్పుడు కూడా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నడిచింది. కానీ విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్లో సిద్దిపేట కమిషనర్గా పంపించిన తర్వాత సజ్జనార్ పోలీస్ కమిషనర్గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా రావడంతో ఆయన నేతృత్వంలో మళ్ళీ విజయ్ కుమార్తో పాటు మళ్ళీ టీంని ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా 8 మందితో నడిపిస్తున్నటువంటి టీం. ఈ టీంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ఇంతవరకు ఒక్క ఇన్పుట్ కూడా లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆ వారం రోజుల గడువు ఉందో ఆ గడువు కోసం ప్రభాకర్ రావును పిలిపించి మళ్ళీ ఆయన మాకు వివరాలు చెప్పడం లేదు, మళ్ళీ ఇంకో వారం రోజులు దగ్గర నుంచి రాబట్టకపోయినా దీంట్లో ఎటువంటి వ్యవహారం ఉండదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఉండదు అనేటువంటిది, ఎటువంటి సంబంధం ఉండదు అనేటువంటిది చాలా మంది రిటైర్డ్ అయినటువంటి అధికారులు మనతో ఫోన్ లైన్లో మాట్లాడి చెప్పారు. నిజంగా ఇది ఎక్కడా కూడా ఇది నిలబడదు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరిగితే ఒకవేళ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలకు సంబంధించి తర్వాత ఆ ఉగ్రవాదుల కదలికలపైన కావచ్చు, మావోయిస్టుల సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాత్రమే అది చేస్తారు. దీంట్లో రాజకీయ ప్రమేయం సంబంధించి ఎట్లాంటిది ఉండదు, అటువంటి పర్మిషన్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. కానీ ఏదో రకంగా దీంట్లో జరిగింది అనేటువంటి దాన్ని ఒక డిస్టర్బ్ చేసేటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తిగా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది. ప్రజలకు రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా రాకపోవడంతో ఎక్కడ దీన్ని ప్రశ్నిస్తారో అనేటువంటి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా నుంచి మొదలుకుంటే నిరుద్యోగుల వరకు ఎక్కడా కూడా ఎవరికి చెందాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, మహిళల నుంచి మొదలుకుంటే యువకుల వరకు, వృద్ధుల వరకు వారికి రావాల్సినటువంటి పింఛన్ల నుంచి మొదలుకుంటే కళ్యాణ లక్ష్మి వరకు ఏవి కూడా రాకపోవడంతో దీన్ని డిస్టర్బ్ చేయాలంటే డైవర్ట్ పాలిటిషియన్ చేయాలి. కాబట్టి దాంట్లో భాగంగా డైవర్షన్ చేయాలంటే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని తెరమి తీసుకురావాలని ఇవాళ ఉదయం తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా అసెంబ్లీ తర్వాత నోటీసులు ఇస్తాం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
ఎట్టి పరిస్థితుల్లో ఇవి నిలబడదు అనేటువంటిది చాలా స్పష్టంగా చాలా మంది సీనియర్ అధికారులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి వాళ్ళు, తెలంగాణలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి నుంచి సీనియర్ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎక్కడా కూడా ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచేటువంటి అవకాశం ఉండదు. అది పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎవరైతే ఆ అధికారులు పిలుస్తున్నారో వాళ్లకు రాబోయే రోజుల్లో ఉంటుందనేటువంటి చాలా స్పష్టం. ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు చిట్చాట్లో కూడా చెప్పుకొచ్చారు. ఆయన రాష్ట్ర డీజీపీతో సహా మిగతా వాళ్ళందరికీ చెప్పారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తూ మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు ఏదైతే పోలీసు గైడ్లైన్స్ కానీ చట్ట విరుద్ధంగా కానీ ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మేము మీ పట్ల ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు వెళ్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనవసరంగా తెలంగాణ ప్రజలను కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుంటే దాని సమస్యల పట్ల దృష్టి పెడుతున్నటువంటి కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ డిస్టర్బ్ చేసే విధంగా పోలీసుల వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని హరీష్ రావు కూడా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్.